అమ్మగారు భక్తి పరవశంలో ఉన్నప్పుడు పూజలు అనేటివి ఎలా చేయాలి? ఇక్కడ పూజలు భక్తి అనేది మెయిన్ పాయింట్స్. మామూలుగా పూజలు కొంతమంది లేచి ఏదో ఒక టైంలో దేవుడికి దీపం పెట్టేసి మేము పూజలు చేసుకున్నామండి అని చెప్తుంటారు. కానీ భక్తి పరవశంతో ఉన్నప్పుడు మనము పూజలు ఆ పూజా గదిలోకి పోగానే ఆటోమేటిక్గా మనకు తెలియని ఒక విధమైన పులకింత, ఒక భక్తి పారవశ్యము అనేది మన హృదయాల్ని టచ్ చేస్తుంది. అలాంటప్పుడు మనకు దేవుడి మీద ఏకాగ్రత అనేది మనకు కలుగుతుంది. కాబట్టి దేవుడి గదిలో కూర్చొని పూజలు భక్తి పరవశంతోనే చేయాలి. ఆ భక్తి పరవశము అంటే ఏంటి? మనం చదువుతున్న కొద్దీ మనలో ఆ వైబ్రేషన్ పవరు ఎక్కువ అవుతుంది. ఇంకొకటి కణకణాల్లో కూడా మనకు తెలియని ఉద్రేకం వస్తుంది. ఆ ఉద్రేకం ఒక్కటే కాదు, పులకింత మైమరిచిపోతుంటాము. ఒక్కోసారి ఆ ధ్యానంలో పడిపోతే, భక్తి ధ్యానంలో పడిపోతే మనము చదివేది మనకు ఎంతో మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఆ విధంగా మనము పూజ చేసేటప్పుడు చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి, అది మనకు తెలియదు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నామా లేదా అనేది తెలియదు. మొదటి లైన్ మొట్టమొదట పోంగానే కూర్చోగానే ఆచమనం చేయడము, గోత్రనామాలు చెప్పుకోవడము, ఇది గుళ్ళోనే కదా, ఇంట్లో ఎందుకు చేయాలి అని అడుగుతారు. కానీ ఇంట్లో కూడా మనము మన గోత్రాలు, నామాలు, పెద్దవాళ్ళ పేర్లు అన్నీ పితృదేవతల పేర్లు, వాళ్ళు శాంతి కలగాలని అన్ని రకాలుగా మనము గోత్రనామాలు చదువుకొని ఆచమనం వదిలి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాం. ముందు గణపతి పూజ. ఆ పూజ చేసిన తర్వాత మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో అది భక్తి భావనతో ధ్యాస పెట్టి నిదానంగా గూడ్స్ బండి లాగా నిదానంగా ఒక్కొక్క పదము మనసులో అన్వయించుకుంటూ మనము చదివితే మనకు భక్తి తత్వం అనేది పెరుగుతుంది. మనలో కూడా ఒక విధమైన పులకింత మనకు తెలియకుండానే మనలో మార్పులు సంభవిస్తాయి. కానీ ఆ భక్తి భావనతో మనము నిదానంగా చదివే ప్రతి ఒక్క నామము ఆ దేవికి కానీ ఆ స్వామికి కానీ అందుతుంటాయి. కాబట్టి మనము నిదానంగా భక్తి పారవశ్యంతో మనం ఒక పూజ పూర్తి చేశామంటే దానికి ఉన్న ఫలితమే ఎక్కువ ఉంటుంది. ఇవాళ రేపు సమయం తక్కువగా ఉందని ఏదో గబగబా ఇంత స్నానం నీళ్లు పోసుకొని 4 చెంబులు నీళ్లు పోసుకొని వచ్చేసి ఏదో ఇంత దీపం పెట్టేసి వంట చేసుకొని పరుగున వెళ్ళిపోతూనే ఉంటారు. అక్కడ ఆ దేవుడి గదిలో 5 నిమిషాలు కాదు కదా, 1 నిమిషం కూర్చునే సమయం కూడా ఈరోజు ఎవ్వరికీ దొరకటం లేదు. ఉన్నా వాళ్ళకు మనసు రావటం లేదు. అంటే దేవుడి మీద నమ్మకం పోయిందా, భక్తి పోయిందా, లేదా కలియుగ ప్రభావమా? ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లోనూ మనం చేసే 5 నిమిషాల పూజ అయినా 10 నిమిషాల పూజ అయినా ఏదైనా కూడా భక్తితో చేస్తేనే మనకు దాని యొక్క ఫలితము. ఆ భక్తితో కూడి ఏకాగ్రతతో ఉన్న మనం చేసిన పూజలు దాని ఫలితాలు మనకి ఎంతో మంచిగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భక్తితో ఆ దేవుణ్ణి మీరు ఎంతసేపు పూజ చేసినా, తలచుకున్నా, ధ్యానంలో 5 నిమిషాలు కూర్చున్నా భక్తితో చాలు. ఏకాగ్రత భక్తి అనేది చాలా ముఖ్యము. పూజ చేసే ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ 2 ఉండాలి. ఉంటేనే వాళ్ళకు కూడా సత్ఫలితం ఇస్తుంది. మంచి వాళ్ళు అనుకున్నవి కూడా జరుగుతాయి. మనం ఏ దేవుణ్ణి కొలుస్తున్నామని కాదు, ఎంతసేపు కొలుస్తున్నామని కాదు,
ఏమి చదువుతున్నామని కాదు, మూల బీజాక్షరాలు రుద్రాక్షమాలలు పట్టుకొని మూల బీజాక్షరాలు. అమ్మవారైతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేది, ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనేది ఆంజనేయుడు, ఓం శ్రీరామ్ అనేది చెప్పుకుంటారు, ఓం సాయిరామ్ చెప్పుకుంటారు. బీజాక్షరాలు ఏది చదువుకున్నా కూడా ధ్యానంతో భక్తితో నిదానంగా 3 ఆవృత్తాలు చేసుకుంటే దానికి ఉన్న ఫలితమే వేరే. రుద్రాక్షమాలలే పెట్టుకోకర్లే, చేతుల్లో లెక్క పెట్టుకోవచ్చు. ఒక గుడికి పోతాం, ప్రదక్షిణలు చేస్తాము, రుద్రాక్షమాలలు పట్టుకుంటారు, కొంతమంది చింతగింజలు పెట్టుకుంటారు, కొంతమంది అగ్గిపుల్లలు పెట్టుకుంటారు. ఇవన్నీ ఏం అవసరం లే. మన అరచేతి వేళల్లోనే 20 ఉంటుంది. ఒక్కొక్క గీత ఒక్కొక్క లెక్క, ఒక్కొక్క వేరుకు 4, 4 5ల 20. మనము ఒకసారి ఇలా లెక్క పెట్టుకున్నామంటే ఒక్కొక్క వేరులో 4 గీతలు ఉంటాయి. ఆ 4 గీతలు 5 4ల 20. అంటే మనం ఒకసారి చెయ్యి మనం లెక్క పెట్టుకొని ముగిచ్చేసరికి ఆ ప్రదక్షిణలో 20 సార్లు అయిపోతుంది. 2 సార్లు అయితే 40 సార్లు అవుతుంది. అట్లానే 5 సార్లు అయితే 100 సార్లు అవుతుంది. ఆ విధంగా లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి మనము లెక్క అనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు చేశామనేది కాదు, ఎంతసేపు చేశామనేది కాదు. ఒక టైము పెట్టుకొని మనము భక్తితో 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడి ముందు ధ్యాసలో కూర్చొని మనము పూజలు చేయాలి. అది ఏం పూజ చేసినాము, బీజాక్షరాలు చదువుకున్నామా, పూలతో పూజ చేసుకున్నామా, అక్షింతలతో పూజ చేసుకున్నామా, ఏ దీంతో చేసినా కూడా మనము భక్తే ప్రధానము. నీ శక్తి, కొంతమంది శక్తి పూలతో చేస్తారు, కొంతమంది శక్తి బంగారు పూలు తెచ్చి చేస్తారు, కొంతమంది శక్తి వెండి పూలతో చేస్తారు. అష్టోత్తరాలు ఏది చేసినా కూడా మీరు బంగారం పెట్టారా, వెండి పెట్టారా, పూలు పెట్టారా, అక్షింతలేసారా ఎవరు అడగరు. ఇక్కడ నువ్వు ఏ విధంగా చేసావని మాత్రమే మీరు చూసుకోండి. భక్తితో చేయండి. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా అక్షతలతో అయినా, పూలతో అయినా, బంగారంతో అయినా, వెండితో అయినా, దేంతో చేసినా కూడా భక్తి లేని పూజ రక్తికి రాదు. భక్తి లేని పూజ రక్తి ఉండదు అని మన పెద్దవాళ్ళు చెప్పింది కొంత నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి ఈ వయసు నుంచే మనము చెప్పడం నేర్చుకోవాలి. ఒక దేవుడి దగ్గర పొద్దున్న లేవాలి, ఈ టైంలో లేవాలి, ఈ టైంలో స్నానం చేయాలి, ఈ టైంలో దేవుడి గదిలోకి వెళ్ళాలి, ఒక దండం పెట్టుకోవాలి, ఏదో ఒక నమస్కారం, ఒక చిన్న శ్లోకం నేర్పించండి. ఏమి రాని వాళ్ళకి సరస్వతి శ్లోకం లేదా ఏదన్నా కానీ. ఇప్పుడు సరస్వతి చిన్న పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తుంది. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. ఇది సరస్వతికి సంబంధించిన శ్లోకం. అదే మాదిరిగా గణపతికి శ్లోకం ఉంటుంది. అదే మాదిరిగా మనం ఏ దేవతకు చేయాలన్నా ఒక శ్లోకం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది. ఆ ఉచ్చారణ స్పష్టంగా ఉచ్చరిస్తూ చిన్న ఒక్క లైను శ్లోకము మనం చెప్పుకున్న ఒక 9 సార్లు, 5 సార్లు, 7 సార్లు, 11 సార్లు, 21 సార్లు అనుకొని ఒక దండం పెడితే ఎవరైనా పెద్దవాడైనా చిన్నవాడైనా ఆ భక్తితో కూడిన పూజనే మీకు మంచి ఫలితము. ఏదో చేశాము అన్నట్టుగా పూజ చేయడం కాదు. దానికి ఒక సక్రమమైన టైము సమయం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇవన్నీ మీరు తెలుసుకొని ఆచరించండి. తెలియక చెయ్యొద్దు పూజలు. దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. మనకు కాచుకొని కూర్చుంటారు తదాస్తు దేవతలు. మనం ఏ చిన్న తప్పు చేసినా తదాస్తు అంటారు. అది మన ఇంటికి కూడా మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు మంచిది కాదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని భక్తితో మీకు ఎంత వీలుంటుందో
అంత సమయంలోనే మీరు శ్లోకాలు చదువుకుంటారా, సహస్రనామాలు చదువుకుంటారా, అష్టోత్తరాలు చేసుకుంటారా, కుంకుమార్చన చేసుకుంటారా, ఏదైనా కూడా భక్తితో చేయండి. భక్తి లేని పూజ నిష్ఫలితం. ఇది మాత్రం మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, ఎంతోమంది ఎన్నో తరాల వాళ్ళు చెప్తా ఉంటారు. అది మీకు తెలియజేయాలనేదే నా ఉద్దేశం. నమస్కారం అండి.